గేమ్ చేంజర్ స్టోరీ ఏంటి, గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంది, అసలు గేమ్ చేంజ్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఐఏఎస్ రామ్ నందన్ అలియాస్ రామ్ చరణ్ స్ట్రిక్ట్ కలెక్టర్. ప్రతిదీ రూల్ ప్రకారం చేస్తుంటాడు. తన పరిధిలో ఏ తప్పు జరిగినా ఒప్పుకోడు. అలాంటి ఐఏఎస్ వైజాగ్ వచ్చిన తర్వాత సిటీని క్లీన్ చేసే పనిలో పడతాడు. అలాంటి వాడికి ముఖ్యమంత్రి సత్యమూర్తి అలియాస్ శ్రీకాంత్ కొడుకు బొబ్బిలి మోపిదేవి అలియాస్ ఎస్జే సూర్యతో అనుకోని శత్రుత్వం ఏర్పడుతుంది. తన ప్రతి పనికి అడ్డొస్తున్న ఐఏఎస్ రామ్ నందన్ అడ్డు తొలగించుకోవాలని అనుకుంటాడు మోపిదేవి. అదే సమయంలో సత్యమూర్తి చనిపోతాడు. ఆయన చనిపోతూ తన వారసత్వం ఎవరికి ఇవ్వాలో చెప్తాడు. ఇదే సమయంలో తన తండ్రి అప్పన్న గురించి అమ్మ గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు రామ్ నందన్. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలోకి ఎన్నికలు కూడా వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు రామ్ జీవితంలోకి దీపికా అలియాస్ కియారా అద్వానీ ఎలా వచ్చింది అనేదే మిగిలిన కథ. గేమ్ చేంజర్ సినిమా గురించి శంకర్ ముందు నుంచి ఒకటే మాట చెబుతున్నాడు. ఇది ఇప్పటి వరకు చూడని కొత్త కథ కాదు, కానీ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన పక్కా పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. ఈ సినిమాకు శంకర్ మార్క్ స్క్రీన్ ప్లే అడిషనల్ అట్రాక్షన్. కార్తిక్ సుబ్బరాజు అందించిన కథకు తనదైన శైలిలో చాలా మెరుగులు దిద్దాడని స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. గేమ్ చేంజర్ సినిమాలో మేజర్ హైలైట్స్ సాంగ్స్ అండ్ గ్రాడియర్. సినిమా మొదలైన 20 నిమిషాల్లోపే మెయిన్ కథలోకి వెళ్ళిపోయాడు శంకర్. ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ మొదలు పెట్టాడు. టిపికల్ శంకర్ సినిమాల్లో కనిపించే సామాజిక దృక్పథం ఉన్న సన్నివేశాలు ఈ సినిమాలో కూడా చాలానే ఉన్నాయి. దానికే కమర్షియల్ అంశాలు జోడించాడు. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్ గా రామ్ చరణ్ ఎంట్రీ, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే కథ వేగంగా జరుగుతున్న సమయంలో కియారా అద్వానీ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తాయి. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం నుంచి గేమ్ చేంజర్ స్వరూపం మారిపోయింది. అప్పన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాత కథలో మరింత వేగం పుంజుకుంది. ముఖ్యంగా చరణ్ ఎస్జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. తన సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ గా వర్కౌట్ చేయడం శంకర్ అలవాటు. గేమ్ చేంజర్ సినిమాలోనూ అదే చేశాడు శంకర్. అప్పన్న ఎపిసోడ్ ఎక్కడ ముగించాలో కరెక్ట్ గా అక్కడే ముగించాడు దర్శకుడు. అప్పన్న పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా బానే ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ మెయిన్ స్టోరీలోకి వచ్చేశాడు శంకర్. చరణ్ సూర్య మధ్య వచ్చే టిట్ ఫర్ టాట్ ఎపిసోడ్ బాగానే వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ ఎందుకో కాస్త వీక్ గా ముగించాడు అనిపించింది. ఇంకా ఎవరు ఎలా చేశారంటే రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఇటు ఐఏఎస్ రామ్ నందన్ గా, అటు అప్పన్నగా 2 క్యారెక్టర్లోనూ చాలా బాగా నటించాడు చరణ్. ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు మెగా వారసుడు. ఇక అంజలి కూడా ఉన్నంతసేపు అద్భుతంగా నటించింది. కియారా అద్వానీ పర్వాలేదనిపించింది. ఎస్జే సూర్య ఈ సినిమాకు మరో ప్రధానమైన బలం. మోపిదేవి క్యారెక్టర్ కు ప్రాణం పోశాడు. సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, నాజర్ ఇలా సీనియర్ నటులు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా చూసుకుంటే తమన్ గేమ్ చేంజర్ సినిమాకు మంచి సంగీతం అందించాడు. సాంగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది. తిరు అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. శంకర్ ఏదైతే విజువలైజ్ చేశాడో అది స్క్రీన్ మీద కనిపించింది. ఎడిటర్ రూబెన్ వర్క్ బాగుంది. సినిమా రన్ టైం గురించి ఇంకాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. కానీ అక్కడ దర్శకుడు శంకర్ కాబట్టి డిస్కషన్ కు చోటు ఉండేది కాదు. అక్కడికి నానా హైరాణ పాటను సినిమా నుంచి తీసేశారు. కార్తిక్ సుబ్బరాజు అందించిన కథ రొటీన్ గానే ఉన్నా దానికి శంకర్ అందించిన ట్రీట్మెంట్ మాత్రం బాగుంది. చివరగా నిర్మాత దిల్ రాజు ఖర్చుకు వెనకాడకుండా బడ్జెట్ పెట్టాడు. ఓవరాల్ గా గేమ్ చేంజర్ మూవీ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గేమ్. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.